విషయాన్ని గురించి మీకు చెప్పదలుచుకున్నాను. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ సాధారణ సమావేశం ప్రశాంతంగా నిర్వహించారు. చైర్మన్ మించాల సాంబశివరావు, వైస్ చైర్మన్ పొత్తూరు వెంకట సుబ్బయ్య, ఉల్లిపాయల సుబ్బయ్య, కౌన్సిలర్లు, కమిషనర్ రషీద్, డిఈ, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక అజెండాలో పొందుపరిచిన 29 అంశాలలో అన్ని అంశాలు ఆమోదం పొందాయి. 0 అవర్లో పలువురు కౌన్సిలర్లు గంట సమయం వరకు ఆయా వార్డులలో నెలకొని ఉన్న ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. వీధి దీపాలు, డ్రైనేజీ, అలాగే శ్మశానాల వంటి సమస్యలపై ప్రధానంగా చర్చించారు. కౌన్సిల్ సభ్యులు ప్రతిపాదించిన అన్ని సమస్యలపై సాధనంగా విని అన్ని సమస్యలను శాసనసభ్యులు ఎంఎం కొండయ్య దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చైర్మన్ మించాల సాంబశివరావు తెలిపారు. చీరాల మున్సిపాలిటీలో అభివృద్ధి లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. నేను కొత్తగా ఎన్నికైన సత్యనారాయణ గారు ముందు లేచారు కాబట్టి జయశ్రామ్ గారు ఏమన్నారంటే వైసీపీ వాటిలే అభివృద్ధి చేయకూడదు అనుకున్నారా ఏంటి అనే దాని మీద మాట్లాడారు. మన చైర్మన్ గారు 33వ వార్డు గురించి ప్రస్తావించారు. జంగిల్ క్లియర్ అనే దానికి ప్రస్తావించినప్పుడు అక్కడ టీడీపీ నాయకులు మరి ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ జంగిల్ క్లియర్ చేసిన తర్వాత వైసీపీ నాయకులు అక్కడ ఏఈ గారికి, కమిషనర్ గారికి కృతజ్ఞతలు చెప్పి మాకు అలాగే ఇక్కడ ఏ వర్క్ జరిగినా చీరాల శాసనసభ్యుల మధ్యలో నారకొండ గారు, అలాగే చీరాల మున్సిపాలిటీ చైర్మన్ గారు మించాల సాంబశివరావు గారు, వీళ్ళ ప్రోద్బలంతో వర్కులు జరుగుతున్నాయి. అది దానికి నిదర్శనం ఇవ్వండి. ఇక్కడ జగన్ గారు బొమ్మ తర్వాత వాళ్ళు పెట్టిన వర్క్ డెవలప్మెంట్ కోసం పెట్టింది. అదే మేము చేస్తున్నామని చెబుతున్నాము, దాన్ని మీరు చేయట్లేదు అనే దానికి మేము రుజువులతో సహా చూపిస్తున్నాము. ముద్దులూరు నారకొండ